అతి తక్కువ వడ్డీ రేట్లకే పొందండి పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్స్, కార్ లోన్స్. జీరో ప్రాసెసింగ్ ఫీ, జీరో డాక్యుమెంటేషన్ ఛార్జెస్. వెంటనే మీ బ్రాంచ్ ని సంప్రదించండి. 200 రూపాయల కోసం ఆత్మహత్యలు, 300 రూపాయల కోసం మర్డర్లు. గత కొద్ది రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఇట్లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. మర్డర్లు మాత్రం గత కొద్ది రోజులుగా చూసినట్టయితే వారం రోజుల పరిధిలోనే 2-3 మర్డర్లు జరగడాన్ని కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సింది. జనగామలో ఒకటి 300 రూపాయల కోసం మర్డర్ జరిగింది. మరికొద్ది రోజుల క్రితమే ఇక్కడ కూడా ఏం జరిగిందన్న సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు అయితే తెలియలేదు. మహబూబాబాద్ జిల్లాలోని సిగ్నల్స్ కాలనీలో జిల్లా కేంద్రంలో ఒక సంఘటన జరిగింది. కట్టుకున్న భర్త, అత్త మామలు, అలాగే ఆడపడుచు భర్త అందరూ కలిసి ఒక వివాహితను అతి దారుణంగా చంపి ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఇక్కడ పూడ్చిపెట్టినటువంటి సంఘటన మనం చూస్తున్నాం. ప్రస్తుతానికి ఇక్కడ టవర్స్ కాలనీలో మనం ఉన్నాం. ఒక్కసారి సంఘటన స్థలానికి మనం వెళ్దాము. ఇక్కడ దాదాపు చుట్టుపక్కల ఇల్లు ఉంటాయి, కానీ ఇక్కడ చాలా నిర్మానుష ప్రాంతంగానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే సాయంత్రం వచ్చేంత వరకు కూడా ఇక్కడ వీళ్ళు ఉదయమే పనులకు వెళ్తూ ఉంటారు. అక్కడి నుండి మళ్ళీ సాయంత్రం వచ్చిన తర్వాత ఇక్కడ వంట వార్పులు చేసుకుని మళ్ళీ ఉదయమే లేచి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఎవరు అంటే రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతంలో మనం ఉన్నాము. ఒక్కసారి నాగమణి ఎవరైతే చనిపోయిందో ఆ మహిళ సంబంధించినటువంటి ఎక్కడైతే పూడ్చిపెట్టినటువంటి ఇల్లు ఉందో ప్రస్తుతం ఒక్కసారి మనం చూస్తున్నాము. ఇదే ఇంట్లో వాళ్ళు గత 3 ఏళ్లుగా నివాసం ఉంటున్నారు. 3 ఏళ్ల నుండి వాళ్ళు దాదాపు అంటే ఒక 6 కుటుంబ సభ్యులు కూడా ఇదే ఇంట్లో ఉంటున్నారు. దాంతోపాటు 4 పిల్లలు కూడా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. అయితే చుట్టుపక్కల స్థానికులు చెప్తున్నటువంటి వివరాలని కనుక ఒక్కసారి మనం పరిశీలిస్తే ఇక్కడ అత్త మామతో పాటు భర్త గోపి, అలాగే నాగమణి, వీళ్ళు 4తో పాటు ఆడపడుచు దుర్గా, అలాగే మహేందర్, వీళ్ళందరూ కలిసి మిగిలిన 4 పిల్లలతో ఇక్కడే ఉంటున్నట్టుగా తెలుస్తుంది 3 సంవత్సరాల నుండి. అయితే ఈ సంఘటన దాదాపు గోపిది ప్రేమ వివాహంగా తెలుస్తుంది. ఎక్కడైతే సంఘటన మహిళను చంపి పాతిపెట్టినటువంటి ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటి పరిసరాలనే ఉన్నాము. ఒక్కసారి జరిగినటువంటి సంఘటనను చూసిన తర్వాత యావత్ మహబూబాబాద్ నగరమే కాకుండా చుట్టుపక్కల రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా సంచలనం రేపింది. ఒక అభంశుభం తెలియని ఒక ఆడపిల్లను, అమ్మాయిని కూడా ఒక వివాహితను చంపి పూడ్చిపెట్టినటువంటి ప్రాంతాల్లోనే ఎవరికి అనుమానం రాకుండా పిండి వంటలు చేసుకుని పొయ్యి వెలిగించి పిండి వంటలు చేసుకున్నటువంటి సంఘటన చాలా దారుణంగా ఉంది. అయితే నాగమణి ఎవరైతే ఉన్నారో తను గత కొద్ది రోజులుగా కనిపించకపోయేసరికి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళు కూడా ఆరా తీశారు. కానీ ఎంతకు తన ఆచూకీ తెలియకపోవడంతో అనుమానం వస్తుంది. అయితే దాదాపు ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు కూడా కొంత భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే అందరికీ తెలిసే ఈ సంఘటన జరగడంతో పిల్లలు చెప్పడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి స్థానికులకు కూడా తెలిసింది. గత మంగళవారం నాడు ఈ సంఘటన జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ సంఘటన అంటే తను గొంతునులు మీద చంపారా, ఎలా చంపారన్నది కూడా చాలా తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది. స్థానికులు అలాగే కొంతమంది చెప్తున్నటువంటి వివరాల ప్రకారం ఏంటంటే వీళ్ళది ప్రేమ వివాహం కాబట్టి అక్కడి నుంచి అంటే అత్త మామలకు ఆ నాగమణి అనేటువంటి ఇష్టం లేదు. ఎందుకంటే 2 పిల్లల తల్లి తన పెళ్లి కాని కొడుకు రావడం కూడా వాళ్ళకి ఇష్టం లేనట్టుగా తెలుస్తుంది. గత కొద్ది రోజులుగా కూడా గొడవలు జరుగుతుండడంతో ఈ నాగమణిని తన పిల్లల్ని మాత్రం రైల్వే స్టేషన్ దగ్గరనే ఎక్కడో ఒక దగ్గర ఉంచి ఇతను మాత్రం వచ్చి వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఎన్నడూ లేని విధంగా మరి ఆ గొడవలు ఎంతటికి దారి తీసాయో తెలియదు, కానీ కుటుంబ సభ్యులందరూ కలిసి నాగమణిని విచక్షణ రహితంగా చంపి పాతి పెట్టినటువంటి సంఘటన స్థలంలో మనం ఉన్నాం. ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఈ ప్రాంతంలోనే దాదాపు వీళ్ళు నాగమణిని దాదాపు ఒక 3.5-4 అడుగుల గోతి మాత్రమే తవ్వారు కనీసం. ఎందుకంటే ఎవరు చనిపోయిన తర్వాత ఇక్కడ ఎక్కువగా కొద్దిగా లోతు తవ్వుతారు. కనీసం ఒక 4-5 అడుగుల లోతు తవ్విన తర్వాత పూడ్చిపెట్టేటువంటి పరిస్థితి. కానీ వీళ్ళు భయంతోనో మరి ఏదో తెలియదు, కానీ అక్కడ పూడ్చిపెట్టినటువంటి ప్రాంతం కొద్దిగా పైకే ఉండడంతో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలా దుర్గంధం రావడంతో వాళ్ళు కూడా అనుమానాలు వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ సంఘటన స్థలాన్ని కూడా మనం చూడొచ్చు. ఎంత దారుణంగా చంపేశారంటే ఇదే ఇంట్లో మనం ఉంటున్న ఒక్కసారి ఇల్లు ఎలా ఉంది, ఆ వాతావరణం ఎట్లా ఉంది, వీళ్ళు ఎందుకంటే చిత్తు కాగితాలు అవన్నీ ఏరుకునేటువంటి వాళ్ళు ఆ ఇంట్లోకి వెళితే ఎట్లా ఉంటుంది పరిస్థితి, మిగిలిన వాళ్ళు ఓమ వాటర్ అమ్ముకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంటున్నారు. ఈ ఇంట్లోనే వాళ్ళు గత 3 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ చూస్తున్నాం దాదాపు ఇక్కడ ఉన్నటువంటి బట్టలు కూడా అన్ని చెల్లా చెదరు అయిపోయాయి. దాదాపు వీళ్ళు సాయంత్రం ఆ మందు బాటిల్కి సంబంధించినటువంటి మూతలు కూడా అక్కడే ఉన్నాయి. ఇక్కడ ఏం జరుగుతుందనేది కూడా వాళ్ళకు తెలియాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ అన్ని రకాలుగా పరిశీలిస్తే మాత్రం స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా కొంత దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పోలీసులు కూడా ఇక్కడికి సంఘటన స్థలానికి చేరుకొని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించారు. ఇక్కడ ఒక్కసారి లోపలికి వెళ్ళి చూస్తే మాత్రం ఎక్కడికక్కడ బట్టలు కూడా చెల్లా చెదురైపోయాయి. సంఘటన ఎట్లా జరిగింది అన్న దాని మీద కూడా అనేక కోణాల్లో పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు.
అయితే దీనికి సంబంధించి ఈ ఇంట్లోనే వాళ్ళు గత కొద్ది రోజులుగా ఉంటున్నారు. అంటే ఈ ఇంత చిన్న 2 రూమ్లు ఉన్నాయి దీంట్లో. ఈ 2 రూమ్లలో నాగమణితో పాటు అలాగే గోపి అంటే వీళ్ళు కొద్ది రోజులు ఉండేది. కానీ అత్తామామల ఫోర్స్ తోటి వాళ్ళు ఇక్కడ ఇల్లు వదిలిపెట్టి నాగమణి రైల్వే స్టేషన్ దగ్గర, రైల్వే ట్రాక్ దగ్గర తన పిల్లలతో ఉన్నట్టుగా తెలుస్తుంది. అసలు ఆ పిల్లలు కూడా ఉన్నారా లేదా అన్నటువంటి ఒక ఆందోళన వ్యక్తమవుతుంది. ఎందుకంటే నాగమణిని చంపిన తర్వాత ఆ ఇద్దరు పిల్లలు ఏమైపోయారన్నది కూడా ఒక ఆందోళన కలిగించేటువంటి అంశంగా వాళ్ళను అమ్మారా, లేకపోతే వాళ్ళని కూడా ఎక్కడైనా చంపి బయట పడేశారా, ఎట్లాంటి ఆనవాళ్ళు లేకుండా చేస్తారు. ఎందుకంటే ఇది ఒక ప్రీ ప్లాన్డ్ మర్డర్గా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కనుక ఒక్కసారి చూస్తే ఎక్కడ చెల్లా చెదురు ఆ వాతావరణం అయితే కనిపిస్తుంది. వీళ్ళకి కావాల్సినటువంటివన్నీ ఇక్కడ మినిమం నీడ్స్ అయితే ఉన్నాయి. అంటే గ్యాస్ సిలిండర్తో పాటు గ్యాస్ స్టవ్, అలాగే రెండు స్టవ్లు ఉన్నాయి. ఇది ఒక వంట సెక్షన్. అంటే ఇద్దరు కుటుంబాల్లో ఉన్నారు కాబట్టి ఇది ఒక వంట సెక్షన్. ముందు రూమ్లో కూడా ఒక వంట సెక్షన్ ఉంది. ఇక్కడ దాదాపు తరాజులు అంటే ఇవి దాదాపు వీళ్ళు బయటికి వెళ్ళి మార్కెటింగ్కు అమ్మడానికి వెళ్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ సామాను కూడా ఇక్కడే ఉన్నట్టుగా తెలుస్తుంది. బట్టలు మాత్రం చాలా లోపలికి వస్తే కొంత దుర్గంధంగా మనకు కనిపిస్తుంది. ఎక్కడ ఏం జరుగుతుందో అన్నటువంటి ఒక ఆనవాళ్ళు అయితే మనకు కనిపించాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ గోడలకు కూడా ఫోన్ నెంబర్లు కూడా రాశారు. ఆ ఫోన్ నెంబర్లు ఎవరివో కూడా తెలుసుకోవాల్సింది. 2024 పట్టీలు అన్నటువంటి 1000 రూపాయలు అని చెప్పి కొంత అది రాస్తున్నట్టుగా తెలుస్తుంది. అసలు దీనికి ఎందుకు రాశారనేది తెలియదు. అక్కడ అంటే ఇది లేటెస్ట్గా జరిగిన అంటే లాస్ట్ ఇయర్ జరిగినటువంటి సంఘటన 2025 జనవరి. కానీ ఇక్కడ 29/8/2024 అక్కడ రాసి పెట్టి ఉంది. మరి ఈ ఫోన్ నెంబర్లు కూడా ఎవరివి అన్నది కూడా మనం ఒక్కసారి ఆలోచించాల్సినటువంటిది. పోలీసులు కూడా అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు అన్ని రకాలుగా. ఇక్కడ సంఘటన జరిగిన రోజు కూడా వీళ్ళు కొంత మైక్ సిస్టమ్ను కూడా అంటే టీవీ సౌండ్ అలాగే డీజే సిస్టమ్ కూడా పెట్టినట్టుగా తెలుస్తుంది. మరి ఆ బాక్సులు ఉన్నాయా లేదా చూడాల్సింది. ఎందుకంటే అనేక అనుమానాస్పద స్థితులు మాత్రం ఇక్కడ వాళ్ళకి కనిపిస్తున్నాయి. చుట్టుపక్కల ఒకసారి చూస్తుంటే మనకి ఇక్కడ ఇది నులిమి చంపారా, బట్టలు కూడా అస్తవ్యస్తంగా ఉండడము చాలా ఇబ్బందికరంగా మారుతున్నాయి. ఒకసారి అక్కడ చూస్తే ఆ సైడ్కి కూడా కొన్ని ఇనుప రాడ్ ఒకటి కనిపిస్తుంది. అలాగే గొడ్డలి కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఆ గొడ్డలి దేనికోసం, గొడ్డలితోటి ఏమైనా చంపేశారా లేకపోతే ఏందనేది కూడా వాళ్ళు మెడపై ఉన్నటువంటి ఘాట్లు ఏమున్నాయి. తలుపులు కూడా విరిగినట్టుగా తెలుస్తుంది. విరిగిన తలుపు చెక్క కూడా అక్కడ పెట్టారు. ఆ పెనుగులాటలో కూడా ఏమైనా జరిగిందా అన్న కోణంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక్కడ దాదాపు సిలిండర్ మొత్తం ముందు రూమ్లో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు నాకు తెలిసి. వెనుక రూమ్లో కూడా అంటే దుర్గ అలాగే దుర్గ భర్త మహేందర్ ఒక రూమ్లో ఉంటున్నారు. దుర్గ వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ కూడా ఇక్కడే ఒక రూమ్లో. అంటే మొత్తం చూసుకోవచ్చు వీళ్ళు దాదాపు వృత్తిరీత్యా ఓమా వాటర్ కూడా అమ్ముతున్నట్టుగా తెలుస్తుంది. ఒక్కసారి మనం చూస్తుంటే ఈ బాటిల్లో ఉన్నటువంటివి కూడా ఈ ఓమా వాటరే ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నటువంటివి ఇవన్నీ ఓమా వాటరు. వీళ్ళు ఇది అంటే ఆరోగ్యానికి ఓమాను తీసుకొచ్చి దాన్ని మసలు పెట్టిన తర్వాత వచ్చేటువంటి ఆవిరిలాగా వచ్చేటువంటి వాటర్ని కూడా వీళ్ళు సేల్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ వాటర్ తాగితే కొంత హృద్రోగాలు కానీ హృదయ సంబంధమైనటువంటి వ్యాధులు కానీ అన్నీ పోతాయన్నటువంటి ఒక చెప్తాంటారు. కానీ ఇది అంటే దుర్గా వాళ్ళ నాన్న అమ్మ, గోపి వాళ్ళ నాన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి అన్నీ అమ్ముతూ ఉంటారు. అట్లాంటిది ఇక్కడ మొత్తం ఒకసారి పరిశీలిస్తే వారికి సంబంధించినటువంటి వివరాలు కూడా కొన్ని తెలుస్తున్నాయి. అయితే చంపిన రోజు కూడా ఇక్కడ బాక్స్ కనిపిస్తుంది. అక్కడ పైన ఒక స్పీకర్లు కూడా కనిపిస్తున్నాయి. ఆ స్పీకర్లు అంటే చనిపోయిన రోజు స్పీకర్లను కూడా ఇక్కడ మనం ఎందుకు ఉదహరించాల్సినటువంటి పరిస్థితి ఉందంటే ఆ చనిపోయిన రోజు చాలా దారుణమైనటువంటి పరిస్థితులలో మనం చంపినట్టుగా తెలుస్తుంది. బయటికి సౌండ్ వినిపించకుండా ఇక్కడ వాళ్ళు ఈ లౌడ్ స్పీకర్లు పెట్టి అంటే డీజే బాక్సులు పెట్టి ఆ సౌండ్ బాగా వచ్చేటట్టు కూడా అంటే బయటికి అరుపులు వినిపించకుండా ఈ డీజే బాక్సులు అంటే సౌండ్ సిస్టమ్ పెట్టి పెనుగులాటలు కానీ ఏమన్నా ఇబ్బందికర పరిస్థితులు తను అరిచినా కానీ బయటికి వినకుండా సౌండ్ బాగా పెట్టినట్టుగా స్థానికులు కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూడా అనేక కోణాల్లో కూడా వెలుగు చూస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎప్పుడూ లేనిది కూడా ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే వీళ్ళు మామూలుగా అలకడం అనేది ఎక్కువ చేయరన్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. కానీ ఎప్పుడు లేనిది పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆవు పెండ తీసుకొని వచ్చి అంటే చాలా కావాలని చెప్పి వాళ్ళు అడగడము. ఎప్పుడు మా ఇంటికి రాలేదు, వాళ్ళు మాకు పరిచయం కూడా సరిగా లేదు, అట్లాంటి వాళ్ళు మా దగ్గరికి వచ్చి ఆవు పెండ తీసుకొచ్చారని చెప్పి అంటున్నారు. ఆవు పెండ తీసుకొచ్చిన తర్వాత తను పెనుగులాట అయిపోయిన తర్వాత ఇక్కడ లోపలనే చంపేసి అంటే రాత్రిపూట జరిగినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే డే టైంలో కూడా వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు చూసేటువంటి వాళ్ళు అయితే కనిపిస్తుంటారు, వాళ్ళు పనులకు కూడా వెళ్తుంటారు. కానీ ఇక్కడే చంపిన తర్వాత ఇంటి ఆవరణలోనే మనం చూస్తున్నాము, ఇక్కడి నుండి తీసుకొచ్చి ఇదే ఆవరణలో మనం చూస్తున్నటువంటి ఈ ఆవరణలోనే వాళ్ళను తనను నిర్దాక్షిణ్యంగా చంపి ఇక్కడే పూడ్చిపెట్టినట్టుగా తెలుస్తుంది. పిల్లలు కూడా చెప్తున్నారు
ఇక్కడ చంపిన తర్వాత దాని మీద ఒక మొక్క కూడా పెట్టారట. ఆ మొక్క పెట్టిన తర్వాత ఎందుకు ఇక మొక్క పెట్టారని చెప్పంటే మామిడికాయలు చాలా ఎక్కువగా కాస్తాయి అన్నటువంటి ఒక సలహాలు చెప్పడంతో వాళ్ళు కూడా అదే నమ్ముతున్నారు. కానీ పిల్లలు కూడా చనిపోయేటప్పుడు చూసినటువంటిగా తెలుస్తుంది. వాళ్ళు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆ భయాందోళనలో ఏం జరుగుతుందన్నటువంటి ఒక ఆలోచనతో కూడా చుట్టుపక్కల కంటే వాళ్ళలో భయము అలాగే నిలకడగా ఉండనివ్వక చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు అడిగేసరికి వాళ్ళు కూడా చెప్పారు, తల బాదుకుంటూ కూడా మా అత్తమ్మను చంపేశారు అని చెప్పి ఎవరైతే దుర్గా పిల్లలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి అక్కడ చుట్టుపక్కల ఎదురు ఉన్నటువంటి వాళ్లకు చెప్పడం జరిగింది. దీంతో అనుమానం వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే నాగమణి ఎక్కడికి వెళ్ళింది, మంగళవారం నుండి కనిపించట్లేదు, గత కొద్ది రోజులుగా గొడవలు అయితే జరుగుతున్నాయి కానీ చంపినటువంటి ఆనవాళ్ళు అయితే మాకు ఎక్కడ కనబడలేదని చెప్పి ఒక ఆలోచన మాత్రం వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఇక్కడ ఆ పిల్లలు చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నమ్మలేదు. వీళ్ళు వెంటనే ఆ సంఘటన స్థలానికి కొంత దుర్గంధం కూడా వస్తుందన్నటువంటి నేపథ్యంలో ఆ పిల్లలు ఈ ప్రాంతాన్ని కూడా చూపించినట్టు తెలుస్తుంది. వాళ్ళు వచ్చిన తర్వాత ఇదే ప్రాంతంలో తన అత్తను కూడా చంపారని చెప్పి పిల్లలు కూడా ఇక్కడ చెప్పారు. మనం చూస్తున్నాం దాదాపు ఇక్కడ పొయ్యిరాళ్ళు అంటే వీళ్ళు వంటకు ఉపయోగించినటువంటి రాళ్ళు ఇవి. ఇప్పుడు మనం ఇదొక రాయి చూస్తున్నాము, అక్కడ ఒక రాయి చూస్తున్నాము, చుట్టుపక్కల కూడా ఒక పొయ్యిలాగా కూడా వీళ్ళు పేర్చి ఈ ప్రాంతంలోనే అంటే చనిపోయినటువంటి శవం మీద పొయ్యిరాళ్ళు పెట్టి దాని మీద పిండి వంటలు చేసుకోవడము, ఎవరికి అనుమానాలు రాకుండా అలకడము, అక్కడి నుండి మిగిలిన ప్రాంతాల వాళ్ళకు కూడా బయట కూడా భయంగా తిరుగుతున్నారు. కానీ అప్పటి వరకు ఎవరు అడిగినంత వరకు వాళ్ళు ఇక్కడే ఉన్నారు. కానీ ఎప్పుడైతే వీళ్ళకి అనుమానాలు వచ్చాయో, పిల్లల ద్వారా బయటికి విషయం తెలిసిందో, అప్పుడు వీళ్ళు ఆ భయంతో వీళ్ళు మొత్తం ఇంటికి అంటే గొల్లాలు కానీ తాళాలు కానీ వేయకుండా డైరెక్ట్ ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎక్కడి సామాన్ అక్కడే వదిలిపెట్టి పారిపోయినట్టుగా తెలుస్తుంది. పోలీసులకు సమాచారం అందేసరికి మొత్తం కుటుంబంతో సహా పరారైపోయారు. వాళ్ళు ఎక్కడున్నారన్నటువంటి కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా స్థానికులు కూడా ఎప్పుడూ జరగని సంఘటన గొడవలు జరుగుతున్నాయి. కానీ ఒక ఇష్టం లేని వివాహం చేసుకోవడం వల్లనే ఇదంతా జరిగి ఉండొచ్చు అని చెప్పి వీళ్ళు స్థానికులు భావిస్తున్నారు. మరికొంతమంది కూడా ఇదే విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రాలో పరిచయమైనటువంటి అమ్మాయిని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత వాళ్ళు ఇష్టం లేని అంటే ఈ అబ్బాయికి పెళ్లి కాలేదు, గోపికి అంటే పెళ్ళై ఇద్దరు పిల్లలు ఉన్నటువంటి తల్లిని తీసుకురావడం వీళ్ళకి ఇష్టం లేక తను బలవంతంగా తను వద్దని చెప్పడంతో గత కొద్ది రోజులుగా వీళ్ళు ఇక్కడ ఉన్నారు. కానీ ఆమెను ఇష్టపడుతున్నటువంటి గోపి మాత్రం ఆమెను వదలలేక మహబూబాబాద్ రైల్వే స్టేషన్ దగ్గరనే ఒక నివాసం దగ్గర అక్కడే ట్రాక్ దగ్గరనే వీళ్ళు చెత్త ఏరుకుంటారు కాబట్టి ఆ ట్రాక్ దగ్గరనే పడుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ ఇంటికి ఏ పని మీద తీసుకొచ్చారో తెలియదు. గత కొద్ది రోజులుగా నాగమణి ఇక్కడ ఉండదు, వాళ్ళ పిల్లలతోటి ఉండదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దుర్గా అనేటువంటి తన ఆడపడుచు మాత్రం ఇక్కడే ఉంటుందని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ సంఘటన అంటే ఇష్టము లేని కారణంగానే అందరూ కలిసి బలవంతంగా ఆమెను చంపేసి ఎవరికీ అనుమానం రాకుండా ఇక్కడ పూడ్చిపెట్టి ఆ తర్వాత కల్లాపి జల్లి దాని మీద ఒక మొక్క పెట్టి ఇదంతా వాళ్ళకు పిల్లలకు నమ్మబలికే విధంగా వాళ్ళకు కూడా చెప్పారు. ఆ తర్వాత పండుగ సమీపిస్తుండడంతో తను ఎక్కడ ఉందని చెప్పి అడిగేసరికి ఎవరికి అనుమానం రాకుండా పిండి వంటలు అంటే వాళ్ళు ఎప్పుడూ పిండి వంటలు కూడా చేసుకున్నట్టు దాఖలాలు కూడా లేవని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. కానీ ఇక్కడ పిండి వంటలకు కూడా 10 కిలోల పిండి పట్టించుకొని వచ్చి ఇక్కడ పిండి వంటలు చేస్తుండడం కూడా వీళ్ళకు కొంత ఆశ్చర్యం కలిగింది. ఎందుకంటే ఎప్పుడు అన్యోన్యంగా గొడవలతో ఉండేటువంటి వాళ్ళు నాగమణి చనిపోయిన తర్వాత మాత్రం ఇక్కడ ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు లేకుండా అన్యోన్యంగా ఉండడం చూస్తుంటే కూడా స్థానికులకు కొంత అనుమానం వచ్చింది. అనుమానం నేపథ్యంలోనే ఇక్కడే పిండి వంటలు చేసుకుని చనిపోయినటువంటి శవం దగ్గరనే పిండి వంటలు చేసుకొని ఇక్కడ ఉన్నారు. దాదాపు ఇక్కడ పోలీసు వాళ్ళు వచ్చి మొత్తం ఒకసారి ఇదంతా తవ్వి చూసేసరికి పైననే అంటే మొత్తం కనీసం ఒక 6 అడుగుల గొయ్యి తవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ వీళ్ళు 4 అడుగులు పొడుగు 4 అడుగుల మాత్రమే లోతు తవ్వడంతో ఆ కాళ్ళు పట్టకపోయేసరికి కాళ్ళను మడిచి పెట్టేసరికి పోలీసులు జరిపినటువంటి తవ్వకాల్లో కూడా ఇక్కడ కాళ్ళు మొదటగా బయటపడ్డాయని చెప్పి అంటున్నారు. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు వివరాలు తెలుసుకుని కేసు నమోదు చేసుకున్నారు, దర్యాప్తు చేస్తున్నారు. ఏఎస్పీ డిఎస్పీతో పాటు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ కూడా ఇక్కడికి వచ్చి సంఘటన స్థలాన్ని పూర్తిగా పరిశీలించారు. ఇది ప్రీ ప్లాన్డ్ మర్డర్గా వాళ్ళు ఒక ప్రాథమిక నిర్ధారణకైతే వచ్చారు. కానీ సంఘటన జరగడానికి మర్డర్కు కారణాలు ఏందన్నటువంటి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అన్వేషిస్తున్నారు. వాళ్ళు ఎక్కడ ప్రస్తుతానికైతే పరారీలో ఉన్నారు. చిన్నపిల్లలు కూడా ఎవరైతే నాగమణి ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా ఎక్కడికి వెళ్ళారన్నది కూడా ఒక ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. అయితే ఈ పక్కన ఇక్కడ ఉండే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు గొడవ పెట్టుకొని కొట్టుకుండేదట రోజు. అయితే అది వీళ్ళు ఉన్నట్టుండి పండుగ రోజు ఎవరు కనబడతారు ఆడ గోడ మట్టి ఇట్లా బొంద లెక్క సమాధి చేసినట్టు కనబడతా ఉంటే ఇక్కడ వాళ్ళు చూసేసి అదే వారం రోజుల నుంచి వీళ్ళ దగ్గర లొల్లి అయింది, వీళ్ళు ఈరోజు కనపడతా లేదు, పండుగ పూట లేకుండా పోయి రెడిపోయి సంగతి అని చెప్పి నాకు ఫోన్ చెప్తే నేను వచ్చి చూసేసరికి ఇక్కడ బొంద పెట్టినట్టే కనపడ్డది. వాళ్ళ వీళ్ళని అడిగితే కూడా అన్నారు. అందులో ఒక ఆమె అనేది అంటే
మొన్న వాళ్ళు గొడవ పెట్టుకొని వాళ్ళ బిడ్డ అనేది వాళ్ళ బిడ్డనే మానేసరికి వాళ్ళ బిడ్డ ఇగో మా ఆంటీని ఇళ్ళనే బొదబెట్టిరు నేనే చూసిన వచ్చి చూసేసి మన ఏఎస్ఐ గారికి వెంకటేశ్వర సార్కు ఫోన్ చేసిన సార్ కూడా 2 కానిస్టేబుల్లో పంపారు మొన్న పంపిస్తే వచ్చి చూసారు తాళం ఇట్లా ఏమీ లేకపోతే ఎమ్మటే ఈ ఇంటి ఓనర్కు ఫోన్ చేసిన ఈయన ఒడిశాలో ఉన్నాడు భూపత్ అంజయ్ అని ఒడిశాలో ఉంటాడు గౌడు కళ్ళగీత పనే చేస్తాడు కులవృత్తి అయితే ఈయన పిలిపించినాం నిన్న చెప్తే నైట్ వచ్చేసి ఆయనతో సిఐ గారు అన్నారు మరి ఆ చనిపోయిందని చెప్పానంటారు సార్ అంటే నువ్వు చూసినావు అన్నాడు చూడలేదు సార్ మాకు చుట్టుపక్కల వాళ్ళు అమ్మాయి కూడా ఇట్లా అన్నదట అందుకనంటే దరఖాస్తు ఇట్లా కదా రాసేది ఒకవేళ వీళ్ళు అనుకుంటారు మాకు డౌట్ ఉన్నదని చెప్పి రాయి వాళ్ళు పారిపోవడం వల్ల అది ఇంకా కాస్త మాకు డౌట్ అనిపిస్తుంది వచ్చి మీరు ఒకసారి చూడండి అని చెప్పి ఓ దరఖాస్తు ఇవ్వమని చెప్పి ఆ దరఖాస్తు ఇప్పించారు అంత మటుకు జరిగింది తెలుసు ఈయన పిలిపించిన ఈరోజు ఈయనపైన తోపిస్తే వాస్తవంగా అందులో నుంచి డెడ్ బాడీ ఈ నాగమణి అనే అమ్మాయిది డెడ్ బాడీ బయటకు వచ్చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది